ఈ రాజుగారికి కొంచెం తిక్కుంది, ఎవ్వరి మాట వినడు. ఇప్పుడు ఆవేశంగా ఇంటికెళ్తున్నాడు. అసలే వీడు అనుమానపు జ్వాలతో రగిలిపోతున్నాడు. ఇంటికెళ్ళిన తర్వాత రాణి పిచ్చుకని ఏం చేస్తాడో ఏమో. ఇప్పుడు నేను రాణి పిచ్చుకకి ఫోన్ చేసి, వీడు ఆవేశంగా నీ మీద అనుమానంతో వస్తున్నాడు, నువ్వింట్లో ఉండటం అంత మంచిది కాదు, ఎక్కడికైనా వెళ్ళి ప్రాణాలు కాపాడుకోమని చెప్పాలా వద్దా? ఏం చెయ్యాలి? ఎందుకైనా మంచిది, నేను కూడా వాడి వెనకాలే వాడింటికెళ్తాను, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తాను అనుకున్నాడు నానీకాకి. అలా అనుకుని నానీకాకి బయలుదేరాడు. రాజుకాకి కోపంగా ఇంటికొచ్చాడు. రాణిపిచ్చుక సంబరంగా, వచ్చేసారా? రాజుకాకి కోపంగా, రావద్దంటూ చెప్పు, మొత్తానికి రాకుండా పోతాను. ఆ మాటకి రాణిపిచ్చుక ముఖం వాడిపోయింది. నాకు తెలియకుండా చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళావా అన్నాడు రాజుకాకి. రాణిపిచ్చుక ఆశ్చర్యపోయింది. రాజుకాకి కోపంగా, నిన్నే రాణి, నాకు చెప్పకుండా నాకు తెలియకుండా నువ్వెక్కడికైనా వెళ్ళావా? నిన్నే అడుగుతున్నాను, చెప్పు, వెళ్ళావా లేదా? హాస్పిటల్కెళ్ళానండి. హాస్పిటల్కెళ్ళావా? ఎందుకు? ఎవరితో వెళ్ళావు? నన్ను అనుమానిస్తున్నారా? నీకలా అనిపిస్తోందా? మీ మాట తీరు అలాగే ఉంది. మన చుట్టుపక్కల చాలామంది భార్యాభర్తలున్నారు. వెళ్ళి వాళ్ళనడుగు రాణి, భర్తకి చెప్పకుండా భార్య ఎక్కడికైనా వెళ్తుందా లేదా అని. నేను వెళ్ళింది మన మంచి కోసమేనండి. నీ మాటలోనే మన ఉంది రాణి, చేతల్లో మన అన్నది కనబడటం లేదు. అది కాదండి. చెప్పు రాణి, హాస్పిటల్కెవరితో వెళ్ళావు? నేనొక్కదాన్నే వెళ్ళాను. నేను నమ్మను రాణి. నీకు నువ్వుగా ఎవరితో వెళ్ళావో చెప్తే మనిద్దరికి మంచిది. ఏ కలతలు కన్నీళ్లు లేకుండా మన కాపురం బాగుంటుంది. ఎవరో ఒకరి పేరు చెప్పేదాకా ఈయన ఈ విషయాన్ని వదిలిపెట్టేలా లేడు. మీనాచిలుక పేరు చెబుతాను, అది నన్ను అర్థం చేసుకుంటుంది అనుకుని భర్త రాజుకాకితో, మీనాచిలుకతో వెళ్ళానండి అని చెప్పింది. నానికాకి నెమ్మదిగా వచ్చి ఆ ఇంటి కిటికీ మీద వాలాడు. నువ్వు అబద్ధం చెబుతున్నావు రాణి. నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదండి. రాణి, నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు నాకు చెప్పలేదు. కాని నువ్వు హాస్పిటల్కి వెళ్లిన విషయం నాకెలా తెలిసిందని నువ్వు కొంచెం కూడా ఆలోచించలేదు కదా? రాణి పిచ్చుక అయోమయంగా చూస్తూ, మీనాచిలుక చెప్పిందా నీకు? అవును రాణి, నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు చూసిందట. వెంటనే నాకు ఫోన్ చేసి నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో కలిసి హాస్పిటల్కి వెళ్లిన విషయం చెప్పింది. ఇప్పుడెందుకు దాస్తున్నావు రాణి? అతని పేరు చెప్పు రాణి, ఎవడువాడు అని భర్త రాజుకాకి అనగానే రాణి పిచ్చుక ఏమీ మాట్లాడలేదు. బాధగా కన్నీళ్లు పెట్టుకుంది. అది చూసి నానికాకి, ఈ మీనాచిలుకకి అక్కడ పనిలేనట్టుంది. రాజుగాడిలో చెలరేగుతున్న అనుమానపు మంటకి మరింత ఆయిల్ పోసింది. వాడిక ఊరుకోడు. ఇప్పుడు నేను వెంటనే వెళ్ళి మీనాచిలుకని ఇక్కడికి తీసుకురావాలి. రాణిపిచ్చుక బాయ్ ఫ్రెండ్తో కలిసి హాస్పిటల్కి వెళ్లలేదని చెప్పించాలి. లేదంటే రాజుగాడు రాణిపిచ్చుకని ఎప్పటికీ నమ్మడు అనుకుని నానికాకి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకు రాణి, లేనిపోని బాధ నటిస్తావు? నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో కలిసి హాస్పిటల్కి వెళ్లలేదు కదా? వెళ్ళలేదండి. సరే రాణి, ఇద్దరం కలిసి మీనాచిలుక దగ్గరికి వెళ్దాం పదా. మన ముందు మీనాచిలుక ఏం చెబుతుందో అదే నిజమని ఇద్దరం నమ్ముదాం. ఏమంటావు రాణి? రాణిపిచ్చుక తనలో, అసలే ఆ మీనాచిలుకకి నాకు పడదు. కావాలనే అది నా కాపురాన్ని నాశనం చేస్తోంది. ఈయనతో కలిసి వెళ్తే అది అబద్ధం చెప్పి నా కాపురాన్ని ముక్కలు చేస్తుంది. ఈయనతో కలిసి వెళ్ళకపోతే మీనాచిలుక చెప్పింది నిజమని నమ్మి లేని బాయ్ ఫ్రెండ్ని చూపించమని నా మీద ఒత్తిడి తీసుకొస్తాడు. తను ప్రశాంతంగా ఉండడు, నన్ను ఉండనివ్వడు. ముందు నుయ్యి వెనక గొయ్యి. దేవుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకుంటూ ఉండగా రాజుకాకి మళ్ళీ అడిగాడు. అంతలా నువ్వు ఆలోచిస్తున్నావంటే నా అనుమానం నిజం అన్నమాట. ఈ బాధను భరించడం నా వల్ల కాదండి. మీనాచిలుక దగ్గరికి వెళ్దాం పదండి అని రాణిపిచ్చుక చెప్పగానే క్షణం కూడా ఆలోచించకుండా రాజుకాకి రాణిపిచ్చుకను తీసుకుని మీనాచిలుక ఇంటివైపు వెళ్తూ ఉంటుంది. నానికాకి మీనాచిలుక దగ్గరికి వచ్చాడు. నువ్వేంటి నాని, ఎప్పుడు లేంది నా దగ్గరికొచ్చావు? నువ్వలా రప్పించుకున్నావు మీనా? నేను నిన్ను రప్పించుకోవడం ఏంటి నాని? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నీ మనసు కుదుటపడిందా? నా కళ్ళు చల్లబట్టమేంటి, నా మనసు కుదుటపడటమేంటి? ఏం మాట్లాడుతున్నావు? ఏయ్ నాని, పిలవకుండానే ఇంటికొచ్చావు, ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. నీ భర్త బాలుగాడు నాకు మంచి మిత్రుడు కాబట్టి నాకు నీ మీద వస్తున్న కోపాన్ని దిగమింగుకుని మాటలతో సరిపెడుతున్నాను. లేదంటేనా? లేదంటే చెప్పు, లేదంటే ఏం చేసేవాడివి అని మీనాచిలుక కోపంగా అంటూ ఉండగా రాణిపిచ్చుకను తీసుకుని రాజుకాకి మీనాచిలుక ఇంటికొచ్చి కిటికీ దగ్గర వాలాడు. మీనాచిలుకతో మాట్లాడుతున్న నానీకాకిని చూసి రాజుకాకి ఆశ్చర్యపోయాడు. ఈ నానీగాడు మీనా ఇంట్లో ఏం చేస్తున్నాడు? నాకు మాత్రం ఏం తెలుసండి. అవునులే రాణి, నీకు నా ఫ్రెండ్ గురించి ఏం తెలుస్తుంది? నీ బాయ్ ఫ్రెండ్ గురించి అయితే వివరంగా తెలుస్తుంది, అంతే కదా?
మీరలా పదే పదే బాయ్ ఫ్రెండ్ అంటే నాకు చాలా కోపం వస్తోంది. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి నీకు కోపం వస్తుంది, లేకుంటే ఎందుకు కోపం వస్తుంది చెప్పు? ఎలాగో మీనా ఇంటికొచ్చాం కదా, పదండి లోపలికి వెళ్ళి ఆ మీనా చిలుకని అడుగుదాం అని రాణి పిచ్చుక అంటుండగా లోపల మీనా చిలుక నానికాకి మాట్లాడుకుంటున్న మాటలు వినబడుతున్నాయి. ఉన్న పళంగా బయలుదేరు అన్నాడు నానికాకి. ఎక్కడికి? రాజుగాడింటికి. ఓహో, నువ్వెందుకొచ్చావో ఇప్పుడు అర్థమైంది నాకు. అర్థమైంది కదా, ఇక ఆలస్యం చేయకుండా రాజు దగ్గరికి వెళ్దాం పద. అబద్ధంతో నువ్వు పెట్టిన చిచ్చు వాళ్ల కాపురంలో పెద్ద అగ్నిగుండంలా మారింది. పిచ్చోడా, నేను చెప్పింది అబద్ధమని ఎవరన్నారా? నానికాకి అయోమయంగా. ఏంటే నువ్వు చెప్పేది? ఒరే నాని, భర్త లేకుండా భార్య ఎవరితో హాస్పిటల్కెళ్తుందిరా? అత్తతో, లేదంటే అమ్మతో వెళ్తుంది. మరి రాణి పిచ్చుక తనను ప్రేమించిన రిషి పిచ్చుకతో కలిసి ఎందుకెళ్ళింది అని మీనాచిలుక చెప్పింది. రాజుకాకి రాణి పిచ్చుక విన్నారు. రాజుకాకి రాణి పిచ్చుకను చూశాడు. రాణి పిచ్చుక తలదించుకుంది. మన పెళ్లి కంటే ముందు నీకొక లవ్ స్టోరీ ఉందా రాణి? ఉందండి, అది మీకు చెప్పాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను, కానీ చెప్పలేదు. అంటే నీ మనసులో ఆ రిషి పిచ్చుక ఇంకా ఉన్నాడన్నమాట. లేదండి, ఎప్పుడైతే మీరు నా మెళ్ళో 3 ముళ్ళు వేశారో ఆ క్షణాన్ని నేను రిషిని మర్చిపోయాను. అతని జ్ఞాపకాలను మన పెళ్లి హోమంలోనే కాల్చేశాను. ఇంకా మీనాచిలుక ఏం చెబుతుందో విందాం అని ఇద్దరూ మీనాచిలుకను చూశారు. రిషితో కలిసి రాణి వెళ్లడం నువ్వు చూశావా మీనా? అంది నానికాకి. అది మాత్రం చూడలేదు నాని, కాకపోతే ఇద్దరు నాకు హాస్పిటల్ దగ్గర మాట్లాడుకుంటూ కనిపించారు, అది మాత్రం నిజం అని మీనాచిలుక చెప్పగానే రాజుకాకి కోపంగా రాణి పిచ్చుకని చూశాడు. అవునండి, హాస్పిటల్ దగ్గర నన్ను చూసి రిషి పలకరించాడు. నేను మాట్లాడకపోతే తనని నేనింకా ప్రేమిస్తున్నానని అనుకుంటాడేమోనని నేను మాట్లాడాను తప్ప కావాలని నేను రిషితో మాట్లాడలేదు. ఇంకేం చెప్పకు రాణి, ఇంతకాలం నీ మనసులో రిషిని పెట్టుకుని నాతో అయిష్టంగా కాపురం చేశావా? ఛీ, నీ ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది. ఇక నువ్వు నాకొద్దు. రాణి పిచ్చుక బాధగా కన్నీళ్లతో, అంత మాట అనకండి. మన పెళ్ళైనప్పటినుంచి మీతో ఇష్టంగా సంతోషంగా ఉన్నాను. మన పెళ్లి జరిగినప్పటి నుంచి నాకు రిషి గుర్తుకు రాలేదు. నా మనసంతా మీరే ఉన్నారు. రాజుకాకి గట్టిగా, ఇంకేం చెప్పకు, నీ ముఖం నాకు చూపించకు అని అరిచి రాజుకాకి వెళ్ళిపోయాడు. మీనా నానికాకి కిటికీ వైపు చూశారు. రాణి పిచ్చుక ఏడుస్తూ ఉంటుంది. మీనాచిలుక నానికాకి కంగారుగా కిటికీ వద్ద ఏడుస్తున్న రాణి పిచ్చుక దగ్గరికి వచ్చారు. రాణి, మీరిద్దరు ఎప్పుడొచ్చారు? నా విషయం మీరు మాట్లాడుతున్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం అంటూ కన్నీళ్లతో మీనాచిలుకను చూసింది. మీనాచిలుక ఏం మాట్లాడలేదు. ఎందుకే మీనా, నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? నేను రిషి హాస్పిటల్లో కలుసుకుని మాట్లాడటం నువ్వు చూసావు. ఓకే, కానీ ఆయనకు ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్పు అని అడుగుతుండగా రాజుకాకి మళ్లీ వచ్చాడు. వారెవ్వారాణి, తప్పు చేశారనే బాధ ఏమాత్రం లేకుండా నువ్వు రిషి కలిసి మాట్లాడుకోవడం చూసిన విషయాన్ని నాకెందుకు చెప్పావని మీనాచిలుకని అడుగుతున్నావా? ఇప్పుడు చెప్పు, నా మీద నీకున్న ప్రేమ నిజమైన ప్రేమేనా? నువ్వు నాతో ఇంతకాలం ఇష్టంగానే కాపురం చేశావా? అవునండి, నా మనసంతా మీరు ఇష్టంగానే నేను కాపురం చేశాను. ఇంకేం చెప్పకురాణి, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఆ రిషి అని నాకు అర్థమైంది. నిన్ను రిషిని కలుపుతాను అని రాజుకాకి వెళ్ళిపోయాడు. నా కడుపులో రిషి బిడ్డ పెరగడం ఏంటి? అసలు నాకు ప్రెగ్నెన్సీనే లేదు, ఇక కడుపులో బిడ్డ ఎలా పెరుగుతుంది అని రాణి పిచ్చుక అనగానే మీనాచిలుక నానికాకి అయోమయంగా ముఖాలు ట్రైన్లో ప్రయాణం చేస్తున్న దేవాగ్రద్ద చాలా ప్రశాంతంగా కూర్చుని విండో నుంచి బయటికి చూస్తూ ఉన్నాడు. తన దగ్గరికి టోనీ కాకి వచ్చాడు. హాయ్, ఐఎమ్ టోనీ. హాయ్, హలో, ఐఎమ్ దేవా. అలా ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఈ సంతోషానికి కారణం క్రిస్మస్ పండుగ టోనీ. యా, ఆఫ్కోర్స్, పండుగ అంటేనే సంతోషం కదా. మా ఫ్రెండ్స్కి మాత్రం క్రిస్మస్ పండుగ చాలా స్పెషల్. ఓ, ఏంటా స్పెషల్? ఈ పండుగ రోజుని నేను రాజుకాకి, రాణి పిచ్చుక, శశి పావురం, మీనాచిలుక, స్మైలీ కొంగ అందరం కలుసుకున్నది. అందుకే ప్రతి సంవత్సరం ఈ క్రిస్మస్ పండుగను మేము కలుసుకున్న చోట చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. వావ్, ఇట్స్ రియలీ గుడ్. ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజు రాత్రి కలుసుకుని ఏదైనా కొత్తగా చేద్దాం అనుకుంటూ ఒక చిన్న ట్రీట్, ఒక మంచి మెమరీని క్రియేట్ చేసుకుంటాం. అంతేకాకుండా చీటీలు వేసుకుని ఆ చీటీలో ఎవరికి శాంతాక్లాస్ పేరు వస్తే వాళ్ళు శాంతాక్లాస్ వేషం వేసుకుని అందరికీ గిఫ్ట్స్ ఇవ్వాలి. భలే సరదాగా ఉంటుంది. మీరు చెప్తుంటే నాకు కూడా మీతో జాయిన్ అవ్వాలని ఉంది. ఓ, విత్ ప్లెజర్ టోనీ. మరి మీ మిగతా ఫ్రెండ్స్ ఎక్కడున్నారు? ఎవరి వీల్ని బట్టి వాళ్ళు బయలుదేరుతారు, కానీ అందరం క్రిస్మస్ రోజు రాత్రి 11 గంటలకి కలుసుకుంటాం. గ్రాండ్గా క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటాం అంటూ తమ ఫ్రెండ్షిప్ గురించి గొప్పగా చెప్పడం మొదలుపెట్టాడు. సరిగ్గా అప్పుడే కంప్యూటర్ ముందు కూర్చున్న రాజుకాకి ఫోన్లో, రాణి,
మనం కలుసుకునే చోటు, సమయం గుర్తున్నాయి కదా? తన ఇంట్లో ఉన్న రాణి పిచ్చుక, అబ్బా గుర్తున్నాయిలేరా, ప్రతి ఏడాది నేనే కదా ముందుగా వెళ్ళి మనం కలుసుకునే చెట్టు దగ్గర క్లీన్ చేస్తుంది, డెకరేషన్ చేస్తుంది. నీకేమీ తెలియనట్టు బిల్డప్ ఇస్తున్నావు. నీతో ఇదే నే ప్రాబ్లం, గుర్తుంది కదా అని అడిగినందుకు ఇన్ని డైలాగులు చెప్తున్నావు. గుర్తుందని చెప్తే సరిపోతుంది కదా. ఏడ్సార్లే, మన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి కనుక్కున్నావా? ఎవరైనా బయలుదేరారా? శశి, మీనాతో మాట్లాడాను. స్మైలీ నెంబర్ కలవడం లేదు. దేవాకి ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడతాను. సరే, ముందా పంచే. సరే కానీ గిఫ్ట్స్ కొన్నావా? ఇంకా లేదే, బయలుదేరేటప్పుడు కొంటాను. మరి నువ్వు? నేను నిన్ననే కొనిపెట్టుకున్నాను. రెడీ అయి బయలుదేరుతాను. ఇప్పుడు నేను దేవాగ్రతతో మాట్లాడతాను. మాట్లాడు, అసలే వాడికి బద్ధకం ఎక్కువ అని రాణి పిచ్చుక ఫోన్ పెట్టేసింది. రాజుకాకి వెంటనే దేవాగ్రతకి ఫోన్ చేశాడు. అప్పుడు దేవాగ్రత ట్రైన్లో టోనీ కాకితో మాట్లాడుతున్నాడు. కాల్ను రిసీవ్ చేసుకున్నాడు. చెప్పరా రాజు, ఎక్కడున్నారా? ట్రైన్లో ఉన్నారా? ఎక్కడికి పోతున్నావు? గోదాట్లోకి రా. నువ్వు కూడా వస్తావా? వెళ్ళు వెళ్ళు, బద్ధకం పోవాలని 3 సార్లు మునుగు. నిజం చెప్పరా? నిజంరా, ట్రైన్లో ఉన్నాను. ఇప్పుడే టోనీ అని ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. మన క్రిస్మస్ సెలబ్రేషన్స్ గురించి చెప్పాను. చాలా ఎక్సైట్ అయ్యాడు. మన క్రిస్మస్ సెలబ్రేషన్స్లో తను కూడా జాయిన్ అవుతానన్నాడురా. వావ్, నువ్వు సూపర్రా. తనని తీసుకునిరా. ఆలస్యం చేయకుండా నువ్వు కూడా వచ్చేయి అని ఫోన్ పెట్టేశాడు. సమయం అలా గడుస్తూ ఉంటుంది. రాత్రి 10 గంటల తర్వాత మీనా చిలుక, రాణి పిచ్చుక ఒక చెట్టు దగ్గరికి వచ్చారు. కొవ్వొత్తుల దీపాల వరుసలు, చిన్న చిన్న స్టార్లెట్స్, మృదువుగా వినిపిస్తున్న మ్యూజిక్, కలర్ఫుల్ లైట్స్తో వెలిగిపోతున్న క్రిస్మస్ ట్రీ. అక్కడి వాతావరణం క్రిస్మస్ పండుగకి రెడీ అయినట్టుగా కనిపించింది. హ్యాపీ క్రిస్మస్ రాణి, హ్యాపీ క్రిస్మస్ మీనా, హ్యాపీ క్రిస్మస్ దేవా, హ్యాపీ క్రిస్మస్ రా. దేవా, ఇదంతా నువ్వే డెకరేషన్ చేశావా? అవునే, ఎలా ఉంది? సింప్లీ సూపర్ రా. వావ్, ఇదంతా ఎలా? యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా అంటూ దేవాగ్రత గర్వంగా నవ్వేశాడు. రాణి పిచ్చుక టోనీ కాకిని చూసి, తనెవర్రా? సారీ, పరిచయం చేయటం మర్చిపోయాను. తన పేరు టోనీ. నాకు ట్రైన్లో పరిచయమయ్యాడు. మన ఫ్రెండ్షిప్ గురించి, మనం ప్రతి ఏడాది ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ క్రిస్మస్ పండుగ గురించి చెప్పాను. అంతే, తను కూడా మనతో జాయిన్ అవుతానని చెప్పాడు. ఏమాత్రం ఆలోచించకుండా తీసుకొచ్చేశాను. రాణి పిచ్చుక, మీనా చిలుక టోనీ కాకిని పరిచయం చేసుకున్నాయి. కొద్దిసేపటికే రాజు కాకి, స్మైలీ కొంగ, వసీపావురం వచ్చారు. వావ్, డెకరేషన్ సూపర్. మన దేవానే చేశాడు. రియలీ? నేను నమ్మను. నమ్మాలి, నేనే చేశానే. థ్యాంక్స్ రా రాజు. ఇదంతా చూస్తుంటే నీలో ఉన్న బద్ధకం పోయిందన్నమాట. పోయిందిలే కాని కేక్ తెచ్చావా? నువ్వు తెమ్మని చెప్పిన తర్వాత తీసుకురాకుండా ఉంటానా దేవా? అయితే నీ మతిమరుపు కూడా పోయిందన్నమాట. పూర్తిగా పోయిందిరా. ప్లమ్ కేక్ తీసుకొచ్చాను. క్రిస్మస్ అంటేనే ప్లమ్ కేక్, ప్లమ్ కేక్ అంటేనే క్రిస్మస్. అందరూ హాట్ కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎవరెవరు ఏ మంచి పని చేశారు, ఎవరు దేనిని వదిలిపెట్టారు? ఈ ఇయర్ మొత్తం లైఫ్ ఎలా గడిచింది చెప్పండి. మంచి పనులు చేయటం ఏమిటి, వదిలిపెట్టడం ఏమిటి, నాకేం అర్థం కావటం లేదు. నువ్విప్పుడే కదా మా ఫ్రెండ్షిప్లోకి వచ్చింది. నెమ్మది నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి. నేను నా బద్ధకాన్ని పూర్తిగా వదిలేశాను. ఆకలితో అల్లాడుతున్న పేదవాళ్లకి నా వంతు సేవగా ఒక పూట అన్నం పెడుతున్నాను. నాకు కూడా పూర్తిగా మతిమరకపోయింది. అన్నీ గుర్తుపెట్టుకుంటున్నాను. ఎవరు ఏమడిగినా ఠక్కుని చెప్పేస్తున్నాను. ఒక పాపను చదివిస్తున్నాను. నేను నా కోపాన్ని పూర్తిగా తగ్గించుకున్నాను. ఇరుగు పొరుగువారితో ప్రేమగా ఉంటున్నాను. అభిమానంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడందరూ నన్ను నవ్వుతూ పలకరిస్తున్నారు. నేను అబద్ధాలు చెప్పడం మానేశాను. నిజాలే చెప్తున్నాను. నేను చేస్తున్న పనిలో నిజాయితీగా ఉంటున్నాను. మీరేం మాట్లాడుతున్నారో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావటం లేదు. ఈ క్రిస్మస్ పండుగ యేసుక్రీస్తు పండుగ. పొరుగువారిని ప్రేమించమని, తప్పు చేసిన వాళ్లని క్షమించమని, పేదవాళ్లని, ఆకలితో ఉన్నవాళ్లని ఆదరించమని, అబద్ధాలు మాట్లాడకుండా నిజం చెప్పాలని, శాంతి, సత్యం, విశ్వాసం, మానవతా వంటి విలువలను పాటించాలని యేసుక్రీస్తు చెప్పారు. వాటిని మనం అనుసరిస్తూ ఈ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కేక్ కటింగ్ టైం అవుతుంది, చీటీలేద్దాం. అవునవును, మాటల్లో పడి మనం చీటీల విషయం మర్చిపోయాం అంటూ అందరూ కలిసి చీటీలు వేశారు. రాణి పిచ్చుకకి శాంతాక్లాస్ అని చీటీ వచ్చింది. సంతోషంగా, వావ్, ఈసారి శాంతాక్లాస్ చీటీ నాకే వచ్చింది. ఇప్పుడు నేను శాంతాక్లాస్ని, నేను తెచ్చిన గిఫ్ట్స్ ఇచ్చేస్తాను అని చెప్పింది. అందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు. ఆలస్యం చేయకుండా రాణి పిచ్చుక శాంతాక్లాస్ వేషం వేసుకుని అందరికీ గిఫ్ట్స్ ఇచ్చింది. వాటిని తీసుకుని అందరూ ఎంతో సంతోషపడ్డారు. మధ్యరాత్రి 12 గంటలు కావడంతో క్రిస్మస్ కేక్ కట్ చేయాలని కేక్ పెట్టారు. అందరూ కలిసి కౌంట్డౌన్ మొదలుపెట్టారు. 3, 2, 1 మేరీ క్రిస్మస్ అంటూ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. తర్వాత రాజుకాకి గిటార్ తీసుకుని క్రిస్మస్ సాంగ్స్ ప్లే చేయగా
రాణి పిచ్చుక, శశి పావురం, స్మైలీ కొంగ డాన్స్ చేస్తుంటే దేవా క్రొత్త వీడియో తీస్తున్నాడు. టోనీ కాకి మాత్రం వారందరినీ చూస్తూ నవ్వుకుంటూ తనలో తాను, ఇదే అసలైన క్రిస్మస్ స్పిరిట్, మనుషుల మధ్య ఆనందం, అనుబంధం అని అనుకున్నాడు. కాసేపటి తర్వాత అందరూ రిలాక్స్ అయ్యారు. ఇన్నేళ్ల తర్వాత కూడా మనం ఇలా కలిసి ఉంటున్నాము అంటే అందుకు కారణం క్రిస్మస్ పండుగ రోజున మనం కలవడం. ఇది మన అదృష్టం. మన లైఫ్ స్టైల్స్ వేరువేరైనా మన హృదయాల్లో ఈ ఫ్రెండ్షిప్ మాత్రం ఒకటే. ప్రతి క్రిస్మస్కి ఇలాగే కలుద్దాం, ఇది మన ప్రామిస్. ఈ క్రిస్మస్ రోజున మనం పాడే సాంగ్స్, వేసుకునే జోకులు, చేసే అల్లరి, ఇవన్నీ మన బంధాన్ని ఇంకా బలపరుస్తున్నాయి. ఈరోజు నాకు చాలా స్పెషల్. నేను ఈ మెమరీని ఎప్పటికీ మర్చిపోలేను. నెక్స్ట్ ఇయర్ నేను కూడా వస్తాను. మరింత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం. అలా ఆ ఫ్రెండ్స్ క్రిస్మస్ రాత్రిని నవ్వులతో, ప్రేమలతో, జ్ఞాపకాలతో నింపుకున్నారు. ఆ క్రిస్మస్ రాత్రి రెడ్ అండ్ గ్రీన్ లైట్స్ మధ్య ఆ ఫ్రెండ్స్ హృదయాల్లో ఒక మధురమైన మెమరీగా నిలిచిపోయింది. ఇలా క్రిస్మస్ని అందరూ తమ స్నేహంతో, నవ్వులతో, ప్రేమతో అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవాలని అందరం కోరుకుందాం. మీ అందరికీ మెరీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీరు కూడా క్రిస్మస్ను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి.